జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో ఆగస్టు 4వ తారీఖు నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ వారంలో గోచార గ్రహస్థితులు వృషభ రాశిలో గురుదేవుడు, అలాగే మంగళ సంచారం జరుగుతుంది. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము, సింహరాశిలో బుధదేవుడి సంచారం, శుక్రాచార్యుల వారి సంచారము. బుధదేవుడు ఈ వారం 6వ తారీఖు నుంచి, అంటే 4వ తారీఖు మొదలవుతుంది కదా ఈ వారం మనకి వేదిక్ డే ప్రకారం. 6వ తారీఖు నుంచి ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు. కన్యా రాశిలో కేతుదేవుని సంచారం ఉంది. వక్రించిన శనైశ్వరుడు కుంభరాశిలో సంచారము, అలాగే రాహుదేవుడు మీనరాశిలో సంచారము. ఈ గోచార గ్రహస్థితులలో ఏమన్నా ఒక విశిష్ట అంశం ఉందా, ఏమన్నా ఒక ప్రత్యేకత ఉందా అంటే అది డెఫినెట్గా బుధదేవుడు వక్రిస్తూ ఉన్నాడు. అది కూడా తన రాశికి 12వ రాశి అయిన సింహరాశిలో, అంటే కన్యారాశి బుధదేవుడు మిథున కన్యారాశులకు అధిపతి బుధ భగవానుడు. ఆయన ఒక రాశి నుంచి, అంటే కన్యారాశి నుంచి 1000 స్థానంలో ఆయన వక్రిస్తూ ఉన్నాడు. ఈ వారము గోచారంలో 2 గ్రహాలు వక్రగతిలో ఉన్నాయి. 6వ తారీఖు నుంచి బుధ భగవానుడు వక్రిస్తున్నాడు. ఆల్రెడీ శనీశ్వరుడు వక్రించే ఉన్నాడు. ఇదొక విశేషాంశము. ఇంకొకటి ఏంటంటే ఆయన శుక్రాచార్యుల వారితోటి కూడి వక్రిస్తూ ఉన్నారు. శుక్రబుధుల యోగం లక్ష్మీనారాయణ యోగము యాక్చువల్గా అయితే, బట్ ఆయన శుక్రాచార్యుల వారితోటి ఉండి వక్రించడము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఈ విషయాలు మనం తెలుసుకుందాము. అలాగే ఈ వారంలో ఇంకొక విషయం నేను చెప్పాలి. మీ జన్మజాతకం కనుక బాగా ఉంటే గోచారంలో ఫలితాలు బాగోలేదు అని వచ్చినా సరే, ఏ విషయంలో అయినా అది మీ జన్మజాతకం కవర్ చేసేస్తుంది, ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీ రాశి, మీ లగ్నం మీకు తెలిస్తే, మీ రాశి యొక్క ఫలితాలు మీరు తెలుసుకున్నట్లు, మీ లగ్నం ఏ రాశిలో పుట్టిందో, మీరు పుట్టినప్పుడు ఏ లగ్నమైనా అది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల అంటే ఆ రాశి యొక్క ఫలితాలు కూడా తెలుసుకోండి. సో అక్కడ ఏంటంటే మీకు రెండిట్లో కలిపి యావరేజ్, ఒకవేళ బాగుంటే ఇంకా బాగుంటుంది, బాగోకపోతే మామూలుగా బాగోదు, ఒక దాంట్లో బాగుండి ఇంకో దాంట్లో బాగోకపోతే అది యావరేజ్గా వెళ్తుందని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏదైనా మీ జన్మజాతకంలో బాగా స్ట్రాంగ్గా ఉంటే గోచారంలో ఒకవేళ బాగోకపోయినా అవయోగాలున్నా మిమ్మల్ని పెద్దగా ఇంపాక్ట్ చేయదు. మీ జన్మజాతకం బాగా స్ట్రాంగ్గా లేకపోయి ఇబ్బందులు పడుతుంటే గోచారం కాపాడేస్తుంది కూడా ఒక్కొక్కసారి. ఈ గోచారంలో మీ రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వారం మనం తెలుసుకుందాం. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మొదటి 2 రోజులు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలకి ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తారు. ఇప్పుడు మీ జన్మజాతకంలో ఏం ప్రయాణం సూచించకపోయినా అనుకోకుండా ఏదన్నా ఒక టూర్కో, లేకపోతే మీరున్న ప్లేస్ నుంచి దగ్గర ప్లేస్కి వెళ్ళినా కొంచెం అనుకున్న దానికంటే ఖర్చు అయితే ఎక్కువగానే అవుతుంది. అంటే ఈ వారం స్టార్టింగే మీకు ఒక డబ్బు ఖర్చుతో ప్రారంభమవుతుంది. అది ఏ రకంగా అయినా అవ్వచ్చు, బట్ మేజర్గా ప్రయాణానికి సంబంధించిన ఖర్చు ఎక్కువగా చూపిస్తూ ఉంది. అది దీనివల్ల మీకు ప్లస్ ఉండదు, మైనస్ ఉండదు. బట్ ఒకటి, మీకు ప్రయాణం వల్ల ఖర్చు అయితే మటుకు హ్యాపీనెస్ అయితే ఉంటుంది. మనసులో మీరు వెళ్ళిన చోటకి వల్ల మీకు ప్రశాంతత అయితే దొరుకుతుంది, హ్యాపీగా అయితే ఉంటారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ వారము మీకు తెలియకుండానే మీకు ఏదైనా ఆత్మన్యూన్యత భావం ఉంటే దాన్ని అధిగమించగలుగుతారు. మొదటి 2 రోజులు ఇప్పుడు డబ్బు ఖర్చు కాకపోతే కనుక, డబ్బు ఖర్చు అయినా కాకపోయినా కూడా మీకున్న ఆత్మన్యూన్యత భావము, మీకున్న లో కాన్ఫిడెన్సు, అలాగే మీకున్న లో సెల్ఫ్ ఎస్టీము, మీకున్న అభద్రతా భావం, ఇవన్నీ కూడా ఖర్చు అయిపోతాయి. వాటికి ఎక్కువ అవకాశం ఉండదు, అవి పెరగవు, ఖర్చు అయిపోతాయి. ఇవి ఖర్చు అయిపోవడం వల్ల ఏమవుతుంది, మీకు కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ కాన్ఫిడెన్స్ ఈ వారం మధ్యలో మీకు బాగా తెలుస్తుంది. ఈ వారం మధ్యలో మీకు చాలా బాగుంది. అంటే 6, 7, 8 తారీఖుల్లో చాలా బాగా అనుకూలంగా ఉంది మీకు ఈ వారము. ఏ విషయాల్లో అనుకూలంగా ఉందంటే డెఫినెట్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అనుకూలంగా ఉంది. ఈ వారం మీ సమర్థత మీకు అర్థమవుతుంది. మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులు, ఇప్పుడు ఉద్యోగస్తులు అయితే అప్రిషియేషన్ అందుకుంటారు. మీ జన్మజాతకం బాగుంటే మీకు ప్రోగ్రెషన్ కూడా, మనీ వైజ్ ప్రోగ్రెషన్ కూడా ఉంటుంది. వ్యాపారస్తులు అయితే మీ వ్యాపారం చాలా సజావుగా సాగుతుంది, చాలా బాగా మీకు తృప్తిని ఇస్తుంది. మంచి ఆర్థిక సంపత్తి బాగా ఉంటుంది ఈ వారం.
ఈ వారం మధ్యలో చాలా చక్కగా వెళ్తుంది, ఆనందంగా వెళ్తుంది. కుటుంబంలోని వారితో సమయం ఎక్కువ గడపగలుగుతారు. మీరు అనుకున్న పనులు, మీకు హాబీస్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి కోసం మీరు టైం కేటాయించగలుగుతారు. ఇలాంటివన్నీ సజావుగా వెళ్తుంది. మీ మీ షెడ్యూల్ చక్కగా వెళ్తుంది, ఎక్కడ అంతరాయాలు లేకుండా. ఈ వారము చివర్లో అంటే లాస్ట్ 2 రోజులు 9, 10వ తారీఖుల్లో మటుకు మీరు కొంచెం మనీ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనీ విషయాల్లో అంటే ఎస్పెషల్లీ మీకు ఏదైనా ఆన్లైన్ పేమెంట్స్ ఇలాంటివి 1కి 2 సార్లు చెక్ చేసుకొని చేయండి. మిస్ ట్రాన్సాక్షన్ అయ్యి డబ్బులు కొంచెం పొరపాటున వేరే అకౌంట్లో వెళ్ళే అవకాశం ఉంది. సో మీరు ఎవరికైనా మీ పేమెంట్ ఆప్షన్ పంపించాలన్నా 1కి 2 సార్లు చెక్ చేసుకొని పంపించండి. అలాగే మీరు ఎవరికైనా పేమెంట్ చేయాలన్నా మిస్ ట్రాన్సాక్షన్ అవుతుంది కాబట్టి కొంచెం మీరు చూసుకొని ఆచితూచి ఈ పేమెంట్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే పేమెంట్ విషయం ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరి వల్లన్నా ఇబ్బంది పడుతూ ఉంటే, ఎవరైనా మిమ్మల్ని అనవసరంగా సూటిపోటి మాటలని లేదా చిన్న చూపు చూసి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ వారం చివరిలో వాటి నుంచి బయటకు వచ్చేస్తారు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారో, ఒకవేళ మీరు ఎవరినైనా అపార్థం చేసుకున్నా ఇది వయసు ఉంటుంది, వాటి నుంచి బయటకు వస్తారు. మీరు అపార్థం చేసుకుంటే అనవసరంగా అపార్థం చేసుకున్నానని అనుకుంటారు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా చిన్నచూపు చూసినా లేదా సూటిపోటి మాటలు ఇదివరకులో గతంలో ఉన్నా ఇప్పుడు వాళ్ళు దానికి డెఫినెట్గా రిగ్రెట్ ఫీల్ అవుతారు, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఒక రకమైన పశ్చాత్తాప ధోరణిలోకి కూడా వెళ్ళిపోతారు. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు సింహరాశి అలాగే సింహలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారము: బుధ భగవానుడు వక్రించడం వల్ల ఒక చిన్న నామాన్ని సింపుల్గా ప్రతిరోజు ధ్యానించడం వల్ల, జపించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఈ నామాన్ని మీరు సర్వకాల సర్వావస్థల్లో చేసుకోవచ్చు. మీరు ఆడవాళ్ళైతే పీరియడ్లో ఉన్న మనసులో జపించుకోవచ్చు, లేదా బాత్రూమ్కి వెళ్ళొచ్చారు జపించుకోవచ్చు, అప్పుడే నిద్ర లేచి కూర్చున్నారు జపించుకోవచ్చు, రాత్రిపూట పడుకొని ఉన్నారు జపించుకోవచ్చు. ఏ టైంలో అయినా సరే మనసులో జపించుకోవడానికి నామానికి ఎలాంటి తప్పు ఉండదు. నామ సంకీర్తనం ఒక యజ్ఞం ఈ కలియుగంలో. ఈ నామాన్ని, ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని జపించడానికి ప్రయత్నించండి. ఆ నామం వచ్చేసేసి హరే రామకృష్ణ, హరే రామకృష్ణ, హరే రామకృష్ణ. ఈ నామాన్ని మీరు ఈ వారం అంతా కూడా ఎప్పుడు కూడా ఈ నామం జపిస్తే చాలా మంచిది. ఈ నామం యొక్క అర్థం ఒకసారి నేను వివరిస్తాను. మన జన్మజాతకంలో లగ్నము, రాశి, అలాగే సూర్యుడు ఉన్న రాశి, ఈ 3 ఎవరికైతే బలంగా ఉంటాయో వాళ్ళకి ఉన్న యోగాలన్నీ కూడా వాళ్ళు అనుభవించగలుగుతారు. ఈ 3ట్లో 1 పాడైపోయినా, లేదా ఈ 3ట్లో 2 పాడైపోయినా, 3టికి 3 పాడైపోయినా కొన్ని మనం అందుకోలేం. ఇది ఎలా ఉంటుందంటే, కొంతమందికి వాళ్ళకి ఆస్తి ఉంటుంది, ఎక్కడో ఒక చోట ఆస్తి ఉంటుంది, కానీ ఒక్కనాడు కూడా పాపం దాన్ని అనుభవించరు. అది కబ్జాల్లోకి వెళ్ళిపోవడమో లేదా ఏదైనా ఇష్యూస్లో ఉండడమో ఇలాగా ఉంటుంది. ఉండి ఉపయోగం లేదు, లేకపోతే కనీసం మనశ్శాంతంగా ఉండేది లేదు అన్న బాధ ఒకటే ఉండేది. ఉండి అనుభవించలేకపోతున్నందువల్ల ఇంకా బాధ ఎక్కువగా ఉంది. అంటే ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్కి అర్థం అవ్వడానికి మాత్రమే చెప్తున్నాను. సపోజ్ ఎవరికైనా షుగర్ ఉందనుకోండి, వాళ్ళ ఇంట్లో అసలు వాళ్ళకి కొనుక్కునే స్తోమత చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో అన్ని స్వీట్స్ ఉంటాయి, కానీ తినగలరా చెప్పండి, తినలేరు. సో అంటే మీకు ఎగ్జాంపుల్గా అర్థం అవ్వడం కోసమే చెప్తున్నా. ఎప్పుడు ఇలాంటివి తటస్థిస్తాయి? లగ్నము, చంద్రబలము, సూర్యబలం, ఈ 3 ఎవరికైతే బ్యాలెన్స్డ్గా ఉండవో, ఎవరికైతే ఇంబ్యాలెన్స్గా ఉంటుందో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని లగ్నాన్ని, చంద్రబలాన్ని, సూర్యబలాన్ని పెంపొందించుకోవాలి. అలా పెంపొందించుకోవాలంటే హరే రామ కృష్ణ ఈ నామం అత్యద్భుతంగా పనిచేస్తుంది. హరే అని జపించడం వల్ల మనకి లగ్న శుద్ధి కలుగుతుంది. రామ అని జపించడం వల్ల చంద్రబలం పెరుగుతుంది. రామ అని జపించడం వల్ల సూర్యబలం పెరుగుతుంది. అంటే సూర్యనారాయణమూర్తి ఏ రాశి ఉంటే ఆ రాశి బలోపేతం అవుతుంది. కృష్ణ అనడం వల్ల చంద్రబలం పెరుగుతుంది. లగ్నం సూర్యచంద్రుల బలం పెరగడం వల్ల జాతకంలో ఉన్న అన్ని యోగాలు మనకు అనుభవయోగ్యంలోకి వస్తాయి. అనుభవయోగ్యంలోకి రానివి ఎన్ని ఉంటే ఏం ఉపయోగము? ఇప్పుడు కొంతమంది చాలా డబ్బులు సంపాదించేస్తారు. వాళ్ళు 30 ఏళ్ళు వచ్చేప్పటికి లైఫ్లో ఒక తరం కాదు ఇంకో తరం కూడా సెటిల్ అవ్వడానికి కావాల్సినంత డబ్బు ఉంటుంది, కానీ మిడిల్ డ్రాప్ చేసేస్తారు వాళ్ళ లైఫ్ని పాపం. అప్పుడు ఉపయోగం ఏముంది చెప్పండి? అంత కష్టపడి సంపాదించుకొని పరుల పాలు, అంటే వాళ్ళే అనుకోండి, వీళ్ళైతే ఏం అనుభవించారు కదా. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ నామము ఎంత పవర్ఫుల్లో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను అంతే, అంతకు మించి వేరే ఏం లేదు.
ఈ నామాన్ని ఇప్పుడు తెలిస్తే ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధలతో చేస్తారన్న ఉద్దేశంతో ఇది చెప్తున్నాను. హరే రామకృష్ణ అనే నామాన్ని జపించండి, చాలా చక్కటి సత్ఫలితాలు. దీనికి ఏ టైంలో అయినా జపించుకోవచ్చండి. మీరు ఏ పనులు చేస్తున్నా మీ పనులు ఆపుకోకుండా మీ పనులు చేసుకుంటే, ఇప్పుడు కంప్యూటర్లో వర్క్ చేస్తూ ఉంటారు, మైండ్ ఖాళీగా ఉంటుంది కదా, చక్కగా మనసులో ఆ నామాన్ని జపించుకుంటే మీ పనులు మీరు చేసుకోండి. ఎవరితోనో మాట్లాడేటప్పుడే మనకి నామజపానికి అవకాశం ఉండదు, మాట్లాడుతున్నప్పుడు మనం జపించలేం. కాబట్టి బాగా ప్రాక్టీస్ అయిపోయినప్పుడు మాట్లాడుతున్నా కూడా వాళ్ళకి లోపల ఇన్నర్ జపం జరుగుతూనే ఉంటుంది. అలా అందుకే వీలైనంత వరకు మౌనాన్ని పాటించమని మన పెద్దలు చెప్తూ ఉంటారు, సాధువులు అవే చెప్తూ ఉంటారు, మన ఋషులు కూడా అదే చెప్పారు. సో ఇన్నర్ జపం చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలా ఈ వారము హరే రామకృష్ణ అన్న నామాన్ని పట్టుకోవడం వల్ల ఈ వారం అనే కాదు, అన్ని రాబోయే రోజుల్లో కూడా చాలా సత్వరమైన ఫలితాలు మీకు వస్తాయి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. అసలు ఈ నామాన్ని మీరు అసలు ఈ వారం అంతా ఛాన్స్ చేసి చూడండి, తర్వాత మీరే వదిలిపెట్టాలన్నా వదిలిపెట్టలేరు. అంతటి చక్కటి సత్ఫలితాన్ని నిస్సందేహంగా స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడు, లక్ష్మీనారాయణుడు, జానకీ వల్లభుడు, రుక్మిణి సతుడు, వీళ్ళందరూ కూడా మనకి చక్కగా ప్రసాదిస్తారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. శ్రీవారి పాదాలని పట్టుకుందాం, మనందరం కూడా సన్మంగళాన్ని పొందుదాం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.